సో ఇది పరిస్థితి ఓవరాల్ గా చాలా చోట్ల ప్రజలే తిరగబడుతున్న పరిస్థితి. ఇది నామ మాత్రమే, ఇది కావాలంతా రాజకీయం చేసి కొంత రెచ్చగొడిచే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వం అలాగే మంత్రులు అంటున్నారు. ఏంటి చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి నూకా కిరణ్ యాదవ్, బీజేపీ నుంచి దిలీప్ చారి, పీఆర్ఎస్ నుంచి కురువ విజయ్ కుమార్ గారు. అందరికీ స్వాగతం అండి. కురువ విజయ్ కుమార్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఎందుకంటే ప్రతిపక్షం 10 ఏళ్ల అధికారంలో ఉన్నారు. సేమ్ టైం ఇప్పుడు మీరు చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పరిపాలన ఫెయిల్ అయిపోయింది, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు, మీ అసమర్థ పాలన అని అంటున్నారు. కానీ ఇటువంటి దుస్థితికి పరిస్థితికి 10 ఏళ్లు మీరు చేసినటువంటి వ్యవహారం వల్లే ఇప్పుడు ఇలా జరిగింది. అసలు మీరు ఒక కొత్త రేషన్ కార్డు అన్న ఇచ్చారా అనేది ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. గ్రామ సభలు కావాలని రాజకీయం చేస్తున్నారు, మీరే రెచ్చగొడుతున్నారు. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకు, మా డిబేట్లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే చౌకబారు ఆరోపణలు, చౌకబారు మాటలు ఏదైతే ఉన్నాయో అది చాలా సిగ్గుపడాలి. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఆ సందర్భంలో 9.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినారు ఏదని చెప్పేసి పౌర సరఫరాల శాఖ వాళ్ళ దగ్గర డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు వెరిఫై చేసుకుంటే ఒక రేషన్ కార్డు ఇచ్చినా, 2 రేషన్ కార్డులు ఇచ్చినారా, ఎన్ని లక్షల రేషన్ కార్డులు ఇచ్చినారా అనేది తెలుస్తుంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అధికారంలోకి చేపట్టిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే నిబంధనలు ఆ నిబంధనలను సడలించి గతంలో 60,000 రూపాయలు ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క ఆదాయ పరిమితి ఉందో ఆ ఆదాయ పరిమితిని 150,000 రూపాయలకు ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో పెంచి పట్టణ ప్రాంతాలలో అర్బన్ ప్రాంతాలలో 75,000 రూపాయలు ఉన్నటువంటి ఆదాయ పరిమితిని 2 లక్షల రూపాయల ఆదాయ పరిమితికి పెంచి దాదాపుగా 6,47,300 పైచిలుకు రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల కాలంలో పేద ప్రజలకు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఇచ్చి పేదలకు గతంలో సీలింగ్ ఉండేది ఒకే కుటుంబానికి. అట్లా కాకుండా ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున రేషన్ కూడా ఆ యొక్క సీలింగ్ కూడా నిబంధనలు ఎత్తివేసి పేద ప్రజలకు రేషన్ ఇచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది, గత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారిది. కానీ ఈ యొక్క చౌకబారు మాటలు మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఈ ప్రజలు ఏ రకంగా ఈ గ్రామ సభల్లో నిలదీస్తా ఉన్నారో అర్థమవుతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఏదైతే ఉన్నాయో ఈ హామీలు అమలు చేయకుండా అనేక సందర్భాల్లో వారు అధికారంలోకి చేపట్టిన వెంటనే గత 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 1వ తారీఖు వరకు దాదాపుగా వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని వార్డులలో, అన్ని బూతులలో ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు స్వీకరించారు. దాదాపుగా 1,00,00,000 మంది పైచిలుకు దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు ఇప్పటి వరకు కూడా అవి ఎక్కడున్నాయి, వాటి యొక్క స్టేటస్ ఏంది, ఆ ప్రజాపాలన దరఖాస్తులనే వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలు కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అనేక అంశాల మీదుగా వాళ్ళు ప్రజాపాలనలో ఒక ఫార్మేట్ ఇచ్చి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజలు కూడా తండోపతండాలుగా ఏదో ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా దరఖాస్తులను సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. తద్వారా అదే కాకుండా ఈ కుటుంబ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేని నిర్వహించారు ఈ రాష్ట్రంలో. ఆ సర్వేలో కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి యొక్క స్థితిగతులు, ఆ కుటుంబంలో ఆస్తిపాస్తులు, అదేవిధంగా ఇండ్లు ఉంటే ఇండ్లు, ఇల్లు లేకుంటే ఇల్లు లేదని అనేక అంశాల మీద అక్కడ కూడా దరఖాస్తులు స్వీకరించినారు. మరి ఈ రాష్ట్రంలో ఎన్నిసార్లు ప్రజాపాలన పేరు మీద దరఖాస్తు తీసుకున్నారు, అదేవిధంగా సోషియో ఎకనామిక్ కుటుంబ సర్వేలో అక్కడ కూడా దరఖాస్తులు తీసుకున్నారు. మరి ఎన్నిసార్లు దరఖాస్తులు స్వీకరిస్తారు వీళ్ళు? అసలు వీళ్ళకు ఉన్నటువంటి శాంటిటీ ఏంది, వీళ్ళకు ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, ఎందుకు వీళ్ళు ఈ రకంగా ప్రజలని కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తా ఉన్నారు? ప్రజాపాలన పేరు మీద మీరు నిర్బంధాల పాలన చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా నిలదీస్తా ప్రభుత్వం చేస్తున్న అవినీతిని నిలదీస్తున్నా కేసులు నమోదు చేస్తా ఉన్నారు, నిర్బంధాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో వాళ్ళు ప్రజాపాలన అంటున్నారు కానీ నిర్బంధాల పాలన వాళ్ళు కొనసాగిస్తా ఉన్నారు. స్వయాన ముఖ్యమంత్రి